ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనటానికి అనుమతిస్తూ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు భవిష్యత్తులో దేశంలో జరగబోయే పరిణామాలను బీజేపీ అనుసరించబోయే విధానాన్ని సూచిస్తుందన్నమాట మనవి చేస్తా ఉన్నాను. దేశంలో సెక్యులరిజాన్ని అంతం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతుంది. ఆర్ఎస్ఎస్ అనగానే అది ఒక మతానికి వ్యతిరేకమైన సంస్థగా ముద్రపడి ఉన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఏదైనా సంస్థ సామాజిక కార్యక్రమాలకే పరిమితమైతే ఎవరికీ అభ్యంతరం ఉండదు, స్వాగతిస్తాం. ఏదైనా సంస్థ తమ మతాన్ని కానీ తన కులాన్ని కానీ అభివృద్ధి చేయడానికే పరిమితమై అదే లక్ష్యంతో పనిచేసినా కానీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మన దేశంలో ప్రతి మతం కూడా వారి వారి మత అభివృద్ధికి పాటుపడటానికి వెసులుబాటు ఉన్నది. కానీ ఇతర మతాలను ద్వేషించడమే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు మాత్రం ఆ సంస్థల్లో ప్రభుత్వ అధికారులు పనిచేయటం ఎంతవరకు కూడా సమంజసం కాదు అన్నమాట స్పష్టం చేస్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ అనేది మొదటి నుండి కూడా ఒక మతాన్ని ద్వేషించే పార్టీ. గాంధీజీ హత్య జరిగిన తర్వాత ఆ హత్యకు కారకుడు కూడా ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి కాబట్టి అప్పట్లో హోంమంత్రి ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన విషయం అందరికి కూడా తెలుసు, ప్రపంచానికి తెలుసు. 1960 ఆ తర్వాత నిషేధం పెంచిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టేసి మళ్ళా ఆ సంస్థకు అనేది అనుమతి ఇవ్వటం, కార్యక్రమాలకు అనుమతి ఇవ్వటం జరిగింది. తిరిగి 1966లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పాల్గొనకూడదనే ఒక నిబంధన అనేది విధించడం జరిగింది. 1966 నుంచి ఇప్పటి వరకు ఆ నిబంధన అమల్లో ఉంటే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ మళ్ళా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ అందులో ఆ నిషేధంలో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అనేసి నిర్ణయం తీసుకోవటం అనేది దాని ఉద్దేశం ఏముంటుందనే విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తాం ఉన్నాను. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులు తమ విద్యుత్ ధర్మాలను నిష్పక్షపాతంగా చేస్తారని ఎవరన్నా అనుకుంటే అది భ్రమలో ఉన్నట్టే అనే మాట కూడా నేను మనవి చేస్తాను. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని కాషాయం చేయటానికే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే మాట మనవి చేస్తా ఉన్నాడు.
బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచే పార్టీగా కూడా అందరికీ తెలుసు. వాజ్పేయి, అద్వానీ, గడ్కరీ, అమిత్ షా, మోడీలు వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వారే. బహుశా ఆర్ఎస్ఎస్ యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి వారు నిర్ణయం తీసుకున్నారేమో అనే భావన కూడా ఏర్పడుతుందనే మాట మనవి చేస్తూ, ఈ ఉత్తర్వులను వెంబడే ఉపసరించుకొనేసి దేశంలో సెక్యులర్ వ్యవస్థను కాపాడాల్సినటువంటి అవసరం ఉందన్న మాట నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తా ఉన్నా. ఇక రెండవ విషయానికి వస్తే, గతంలో కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ కార్డు గురించి అనేది రేషన్ కార్డు అవసరం లేదనే మాట ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఇక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు నిన్న ఒక జీవో విడుదల చేస్తూ 1672 చికిత్సలలో 1375 వ్యాధులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ కార్డు ధరలను అనేది పెంచడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ధరలను నిర్ణయించడం జరిగిందో అవే ధరలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ ధరలను మార్చడం జరిగింది. అదే కాక ముఖ్యమైన ప్రజలు నిత్యము ఇబ్బంది పడే సుమారు 163 వ్యాధులను కూడా కొత్తగా ఈ ఆరోగ్యశ్రీలో చేర్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. చివరిలో యూనియన్ బడ్జెట్ కు సంబంధించి ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించడం జరిగింది. దీనిపై జి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి జి కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పుకోవాలన్న మాట నేను మనవి చేస్తా ఉన్నాను. జేడీయూ, టీడీపీ మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఆంధ్ర, బీహార్లకు కప్పము చెల్లించినట్లు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ఇది స్పష్టంగా మనకు గోచరిస్తుంది బడ్జెట్ స్పీచ్ లో. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం ఇస్తామని వారు చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషమే. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశానికి రాజధాని నగర అభివృద్ధికి బడ్జెట్ కేటాయిస్తే సంతోషమే, మాకు బాధ లేదు. పోలవరం నిర్మాణానికి సహకరిస్తే మాకు సంతోషమే. కానీ మా ముంపు గ్రామాల పేరు మీద ఏవైతే గ్రామాలను అనేది ఆంధ్రకు అప్పచెప్పడం జరిగిందో అప్పన్నంగా ఆ గ్రామాలను, భద్రాచలంలోని ఆ గ్రామాలను మాకు అప్పగించాలనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నామన్న మాట మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ సీఎం గాని ఇతర మంత్రులు గాని ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా హోం మంత్రితో సహా ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను కలిసి మాకు బడ్జెట్ లో ఇంత కేటాయించమని చెప్పిన చివరకు నిన్న కూడా కలిసి చెప్పడం జరిగింది. మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయమని చెప్పడం జరిగింది. అదే విధంగా అనేక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ తో సహా కూడా మాకు సహకారం అందించాలనేసి చెప్తే అసలు ఏమాత్రం
స్పందన లేకపోవటం అనేది బీజేపీ కుటిల నీతికి నిదర్శనం అనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 2 రోజుల కింద నేను ఇక్కడ కూడా మనవి చేశాను. సుధేంద్రు అధికారి బీజేపీ పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఆయన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రుల సమక్షంలో బెంగాల్లో మాట్లాడుతూ ఆయన సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ఆపాలని చెప్పిండు, మర్చిపోవాలని చెప్పిండు, విరమించుకోవాలని చెప్పిండు. జో హమారే సాత్ ఉస్కో హీ వికాస్, ఉస్కే సాత్ హీ వికాస్ అనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలను నిజం చేస్తూ ఈ రోజు అనేది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంది అనే మాట నేను మనవి చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు మరియు కిషన్ రెడ్డి గారు, మీరు ఏం ముఖం పెట్టుకొని ఇప్పుడు తెలంగాణలో తిరుగుతారు? ఏం ముఖం పెట్టుకునేసి కాంగ్రెస్ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మాటలు మాట్లాడతారు? అది మీరే ఆలోచించుకోవాలన్న మాట మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.